Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. దీంతో ఇది తుఫానుగా ఏమైనా మారుతుందా అనే అనుమానం వాతావరణ నిపుణుల్లో నెలకొంది. ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సమైతే తప్పదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం 1-2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే పరిస్థితులు కొనసాగితే అల్పపీడనం కాస్త వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ తుఫాను ఏర్పడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం తప్పదు. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువచ్చి కుండపోత వర్షాలను, అలాగే బలమైన ఈదురుగాలులతో బీభత్సం సృష్టించవచ్చు. అయితే అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై 4-5 రోజుల్లో క్లారిటీ అయితే రానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జోరువానలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలో కుండపోత వర్షాలు కురుస్తాయట. ఇక పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన చెదురుముదురు వానలు పడే అవకాశాలున్నాయని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా గట్టిగానే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటలు ఈ వర్షాలు కొనసాగుతాయని తెలంగాణ వెదర్మన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాల్పల్లి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించారు. మిగతా ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్ విషయానికొస్తే ఆకాశం మేఘాలతో కమ్మేసి ముసురు వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం మెల్లిగా జల్లులు మొదలవుతాయని, సాయంత్రం, రాత్రి వర్ష తీవ్రత కాస్త పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరించారు. తెలంగాణలో ఇక అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని, వరద పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ఇక ఈ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని, గంటకు 40-50 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్ష సమయంలో చెట్ల కింద ఉండరాదని, పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, అలాగే విద్యుత్ స్తంభాల వద్ద దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.